సారంగపూర్ హనుమాన్ ఆలయంలో శశి మహారాజ్ నాగభూషణం గురుస్వామి ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించారు. పెద్ద ఎత్తున హనుమాన్ మాలదారులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ₹500కి వంట గ్యాస్ సిలిండర్ హామీ అమల్లోకి వచ్చింది. వినియోగదారుల ఖాతాలోకి నగదు బదిలీ అవుతుంది. సిలిండర్ ధర ₹974గా ఉండగా కేంద్రం ₹47.38 సబ్సిడీ అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్కు ₹426.62 నగదు జమ చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటితో 100 రోజులు పూర్తయ్యాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి 5 హామీలను అమలు చేస్తున్నట్లు రేవంత్ ప్రభుత్వం తెలిపింది. వీటిలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి ₹10 లక్షలకు పెంపు, అర్హులకు ₹500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ప్రగతి నివేదికలో పేర్కొంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన అంతర్జాతీయ బాక్సింగ్ ప్లేయర్ నిఖత్ జరీనాను ప్రధాని అభినందించారు. దేశ కాంతిని నలుదిశలా చాటి చెప్తున్నారని కొనియాడారు. 2022-23లో మహిళల ప్రపంచ ఛాంపియన్షిప్లో వరుస బంగారు పతకాలు సాధించడం పట్ల యావత్ భారతదేశం గర్విస్తుందన్నారు. ప్రధాని మోదీ నేడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. కేరళ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4:50 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో మల్కాజ్గిరికి వెళ్తారు. సాయంత్రం 5:15 నుంచి 6:15 వరకు మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి క్రాస్ వరకు రోడ్ షోలో పాల్గొంటారు. రాష్ట్రంలో నేటి నుంచి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లో టీఎస్ బదులుగా టీజీ రానుంది. టీజీగా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి ఇటీవల కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిని అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 33 జిల్లాలకు కొత్త రిజిస్ట్రేషన్ కోడ్లు కేటాయించింది. నిజామాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నేటి నుంచి ఒంటిపూట తరగతులు ప్రారంభమైనట్టు డీఈఓ దుర్గాప్రసాద్ తెలిపారు. ఉదయం 7:55 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగుతాయన్నారు.